వద్దురా. ఎందుకంటే మీలాంటి వాళ్ళని అంటే ట్రాన్స్‌జెండర్ అని అనలేము ఇప్పుడు. అసలు మీకు చాలా అవేర్‌నెస్ ఉంది. అంటే బయట జనం కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇప్పుడు. నిజంగా నీ గురించి తెలిసాక కొన్ని కామెంట్స్ చదువుతుంటే ప్రశాంతి మీకు మేమున్నాము. మీరు టెన్షన్ పడొద్దు. మీరు బాధపడొద్దు చాలా అని చాలా ఎంతో మంది. సపోర్టొచ్చింది. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఒకటి పెట్టుకొని బయటకి నటించకూడదు. మనం ఏదున్నా సరే అది ఆన్ కెమెరా గానివ్వండి, ఆఫ్ కెమెరా గానివ్వండి ఫేస్ టు ఫేస్ మనము రియాలిటీగా ఉండాలి. మనం ఏంటి అన్నది ప్రెజెంట్ రిసీవ్ చేసుకోవాలి మనం. వాళ్ళ వాళ్ళ నుంచి అప్పుడు మనకి రిసీవ్‌నెస్ ఎట్లా వస్తుందో మనకు అర్థమవుతుంది. హ్మ్. ఇంకా స్కూల్‌లో నిజంగానే ఇదొక మాట ఇందాక నువ్వు చెప్పినట్టు వాష్‌రూమ్ విషయానికొస్తే నిజంగానే మీరు అంటే ఇలా అడుగుతున్నానని కాదు. ఏ వాష్‌రూమ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మెయిల్? నేను నార్మల్‌గా అయితే స్కూల్‌లో నేను వాష్‌రూమ్ వెళ్ళకపోయేదాన్ని. ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందులో ఉండేది. లైక్ ఏంటంటే నేను వెళ్ళినా సరే బాయ్స్ వచ్చి ఇబ్బంది పెట్టేది. అట్లా ఇట్లా అని చెప్పి నేను స్కూల్‌లో అసలు సరిగ్గా లంచ్ కూడా చేసేదాన్ని కాదు. లంచ్ బ్రేక్ వస్తే కూడా నాది నేను సెపరేట్‌గా నాది నేను సైలెంట్‌గా తిని నాది ఏంటి నా పని ఏందక్కడ చదువుకోవాలి, ఇంటికి రావాలి అట్లా ఉండేది. ఇంకా స్కూల్‌లో ఏంటంటే అందరు అబ్బాయిలు చిల్లరగా అట్లా ఇట్లా చేయడం. నాకు అవన్నీ రాకపోయేది. అలా ఇంకా వీళ్ళు సైలెంట్‌గా ఉంటా. ఇంకా స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా మంచిగా నీట్‌గా రెడీ అయ్యి మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా నీట్‌గా వెళ్ళేది. ఇంకా అట్లా కూడా నువ్వెందుకు బొట్టు పెట్టుకుంటావు రోజు? అహా! అయినా ఒకటిరా అట్లా నువ్వు ఇట్లా. స్కూలింగ్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ట్రాన్స్ అయ్యారు. తర్వాత మీకేమైనా బాడీ పార్ట్స్ అవి కావాలంటే తర్వాత చేంజ్ చేసుకుంటారు కానీ, స్కూలింగ్‌లో ఉన్నప్పుడు మీకేం బాడీ పార్ట్స్ లేదు. విషయంలో లేదు. ఇష్యూ లేదు కదా! మరి లేదు. అలాంటప్పుడు ఎందుకొచ్చిందది? ఇంకా నేనేంటంటే టోటల్లీ అమ్మాయిలాగా ఉండిపోయేది. లైక్ అమ్మాయిలాగా కూర్చునేది, అమ్మాయిలాగా మాట్లాడేది, అమ్మాయిలాగా భోజనం లంచ్ చేసేది. ఇంక నేను ఎవరితో అబ్బాయిలతో మాట్లాడకపోయేదాన్ని గాదు. లైక్ ఎంతసేపు నాది నేను సైలెంట్‌గా నా పని నేను చేసుకునేదాన్ని. అలాంటి టైంలో ఇంక వీళ్ళేంటంటే ఇంక నన్ను నానా మాటలతోని మానసికంగా బాగా ఇబ్బంది పెట్టారు. అంటే "నువ్వు ఇదా? నువ్వు అదా?" అది ఇది అని చెప్పి క్లాప్స్ కొట్టడము. చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి ఒక ఎట్లా అంటే సచ్చిన పాముని ఇంకా సంపుతున్నట్టు బాగా చేశారు. ఇంకా మనకి స్టమక్ పెయిన్ వస్తుందంటే తలనొప్పి ఉందంటే ఇంట్లో ఎళ్లి అమ్మకి చెప్పొచ్చు. అమ్మ నాకు తలనొప్పి వస్తుందని చెప్పి. నా బాడీలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేను అసలు ఏమని చెప్పాలి ఇంట్లో గూడా? అమ్మ నాకు ఇట్లా అయితుందని చెప్పి నేను హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే హాస్పిటల్‌లో గూడా ఏమంటారు? హార్మోన్ ఇన్‌బాలెన్సింగ్ ఉంది అంటారు. దానివల్ల ఇంకా నేను ఎవ్వరితో ఏం షేర్ చేసుకోలేక నాలో నేను లోపల కుమిలిపోయాను చాలా. ఇంకా ఇప్పుడేంటంటే మీ వల్ల ఏమైందంటే మీరిలా కొంచెం మీడియా ముందుకు రావడము, కొన్ని విషయాలు చెప్పడము, మీ ట్రాన్స్‌లో ఉన్న వాళ్ళు కొంచెం మంచి మాటలు చెప్పడం, బయట చదువుకుని ఉద్యోగాలు చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా ట్రాన్స్ లాగా అంటే మీలాగా ఫీలింగ్స్ ఉన్న చిన్న పిల్లలు నిజంగా మీ వల్ల చాలా మంచి జరిగిందనే చెప్పాలి. ఎంతో మంది కదరా! ఇప్పుడు అవేర్‌నెస్ ఉంది. పిల్లల్ని దగ్గర చేస్తున్నారు తల్లిదండ్రులు. దగ్గరకు తీసుకుంటున్నారు. అది కరెక్టా కాదా? నేను ప్రతి పేరెంట్స్‌కి అదే చెప్తాను. కన్నోళ్ళు మీరే. ఇప్పుడు ఇప్పుడు మేమిలా మారినామంటే నార్మల్‌గా సొసైటీ చూస్తే మీ అమ్మ వాళ్ళ వల్లే నువ్వు ఇట్లా పుట్టినావంటారు. కానీ అది దైవ నిర్ణయం అది. ఇప్పుడు ఆడ, మగ ఎట్లయితే మన భూమి పైన తిరుగుతున్నారో మా ట్రాన్స్ కూడా అలా. ఇప్పుడు మనం పూజించే శివుడే అర్ధనారీశ్వరుడు. ఆయనలో సగ భాగమే మాకిచ్చాడు. మమ్మల్ని ఓపెన్‌గా చూస్తే అర్ధనారీశ్వరులు అని అంటారు. అలా పూజించే శివుడే అర్ధనారీశ్వరుడు అయినప్పుడు ఆయనను మనం పూజ చేస్తున్నాం కదా! శివయ్య అంటాము, లింగం అంటాము. ఆయననే విధ విధాలుగా పేర్లతోని ఆయనని పిలుస్తాము. మమ్మల్ని గూడా అర్ధనారీశ్వరులు అంటారు, హిజ్డాలంటారు, ట్రాన్స్‌జెండర్స్ అంటారు. మేము ఎదురొస్తే మంచిదంటారు. కొన్ని పనులలోకెళ్ళేటప్పుడు మా చేయి తలపైన పెట్టించుకొని వెళ్తారు. లేదంటే మాకు కట్నం పెట్టి మా కొంగులో నుంచి ఒక రూపాయిని వాళ్ళు తీసుకుంటారు. అలా ఎన్నో ట్రాన్స్‌జెండర్స్ నుంచి ఉపయోగాలున్నప్పుడు ఇలాంటి అవిట్లో ఎందుకు ట్రాన్స్‌ని దూరం పెడతారు? ఆహ్, ట్రా కొ అప్పట్లో అంటే నార్మల్‌గా ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి ట్రాన్స్‌జెండర్ ఎదురొస్తే మంచిది, శుభం జరిగింది అని చెప్పంటారు. లేదంటే ట్రాన్స్‌జెండర్ ఒక ఇంట్లోకొచ్చి వెళ్తే, అమ్మ ఈమె మా ఇంట్లో కాలు పెట్టిపోయింది అని అంటారు. ట్రాన్స్‌జెండర్ ఒకవేళ కోపంతోని ఏమంటారంటే ఇలా మేము కొట్టి ఎవరినన్నా ఏదన్నా అంటే అది జరుగుతుందని చెప్పి భయపడతారు. అసలిలా కొట్టడానికి అర్థం ఏంటి? మాకు ఏంటంటే అది దైవ నిర్ణయం. మేమిలా కొడుతున్నప్పుడు ఏంటంటే, అది మా అమ్మవారికి పూజించే మా మురిగి మాత ఏదైతే ఉంటుందో, ఆ అమ్మవారికి సంకల్పం అన్నట్టు ఇది. అలా మాకు కోపం వచ్చినప్పుడు, మాకేదన్నా బాధొచ్చినప్పుడు, మాకు బాగా ఓవర్‌గా మమ్మల్ని ఇరిటేట్ చేస్తే, మేమప్పుడు ఇట్లా దీన్ననేది మేము తాళి అంటాము. అలా కొట్టి వాళ్ళని ఏదన్నా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ కూడా అది బాగా నమ్ముతారు. అమ్మో! వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం చేయబెట్టి దీవిస్తే ఎంత మంచిదో మా నోటి నుంచి అన్నది కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్‌ని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ నుంచి మాట పడకండి. ప్రతి ఫ్యామిలీకి కూడా చెప్పేదేంటంటే అందరూ మీ పిల్లలమే. అమ్మాయిలమైనా, అబ్బాయిలమైనా, ట్రాన్స్ అయినా మీ పిల్లలమే కాబట్టి మీలో పెంచుకోండి. ఎందుకంటే అమ్మా, నాన్న పెంపకంలో పెరిగిన ట్రాన్స్ అయినా కూడా ఒక అమ్మాయిలాగా నీట్‌గా సాంప్రదాయ పద్ధతిగా నడుసుకుంటుంది. కానీ చూసుకుంటే ప్రశాంతి ఇప్పుడేంటంటే అందరికి ఎలా అయిపోయిందంటే మీ గురించి అవేర్‌నెస్ వస్తూనే బట్ మీ వాళ్ళ ప్రేమకి బానిస అయిపోతున్నారు. వీళ్ళు ప్రేమకి బానిస
అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. ఎందుకంటే రియాలిటీ షోస్ విషయానికి వచ్చినా అలాగే ఉంటున్నారు. ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అదే. అవునా కాదా? ఎందుకంటే మీరు ఒక జోగినిగా అవ్వాలి, లేదంటే ఒక అమ్మవారిని పెళ్లి చేసుకుని ఇలా అంటూనే ఒక మనిషి ప్రేమకి బానిస అయిపోతున్నారు మీరు. ప్రేమ ఏంటంటే మాలాంటి వాళ్ళకి తొందరగా అటాక్ అయిపోతుంది. ఎట్లా అంటే ప్రేమ అది గుడ్డిది, అది ఫేక్ ప్రేమనో రియాలిటీ ప్రేమనో అర్థం కాదు. కానీ ప్రేమ అన్న పదం వస్తే తొందరగా దాని ఏంటంటే మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతుంది అది. కాబట్టి నేనైతే ఒకటే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా కొంచెం అనుభవం అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమించాలి, తప్పు లేదు. కానీ అక్కడ డబ్బు పెట్టొద్దు, డబ్బు పెట్టి ప్రేమించకూడదు. ఎందుకంటే డబ్బు ఇచ్చి మనం కొనుక్కున్నట్టు అవుతుంది. నీ దగ్గర డబ్బు ఉందా, నువ్వు బాగా చూసుకునే నీకు సత్కా ఉందా, ప్రేమించు, పెళ్లి చేసుకో, ఇంకెక్కడ దాకా నన్ను తీసుకొని వెళ్ళు. అంతేగాని నువ్వు నా డబ్బు తినుకుంటూ నువ్వు ఇంట్లో ఉంటా, నేను బతుకుతాను, నువ్వు తెచ్చిన పైసతో బతుకుతా అంటే అది వేస్ట్. అప్పుడు ఎట్లా అవుతుందంటే మీరు ఒక అబ్బాయిని తెచ్చి పెంచుకున్నట్టు అవుతుంది. ఎవరినో నేను దత్తతకు తీసుకొని నా దగ్గర నేను పెంచుకుంటున్నట్టు. ఎందుకంటే నేను పొద్దుంతా కష్టం చేసి వస్తా, నా పైసలు నేను అబ్బాయికి పెడుతున్నాను అంటే అది పెంపకంతో అవుతుంది. అదే రియల్గా నువ్వు లవ్ చేసినావు అయితే రియల్గా ఒక అమ్మాయిలాగా చూడు, రియల్గా నన్ను కష్టం చేయకుండా నన్ను ఇంట్లో పెట్టి నువ్వు సాదుకో, అప్పుడు బాగుంటుంది కదా. అలా నుంచి బంజారా హిల్స్ ప్రశాంత్ ఒక టైంలో అబ్బా చూస్తే మంచి జోష్గా ఉండేవాడు, ఒక హుషారైన మనిషి కనిపించేది. అంటే టిక్ టాక్ చేస్తూనైనా లేదంటే రీల్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక హుషార్ అనేది ఉండేది, ఒక సంతోషం కనిపిస్తూ ఉండేది. ప్రస్తుతానికి ఈ సంతోషం లేకపోవడానికి కారణం ఈ ప్రేమ అనే ఒక్కటే అంటావా? అంతే, ప్రేమ అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉన్నా. ఆ ఆర్థికంగా ఇబ్బంది నాకేంటంటే నా గోల్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా సొంత డబ్బు అంటే నాకు లైక్ నేను అవి పూజలు బోనాలు అవి చేస్తాను. అలా ఎవరన్నా దాత ముందుకొచ్చైనా సరే, లేకపోతే నా ఒక కష్టంతో మా ఫ్యామిలీకి తెలియకుండా ఒక ఇల్లు కట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చేసి 25 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మా ఫ్యామిలీకి ఏది కూడా ఆర్థికంగా ఉండడానికి ఏది కూడా సపోర్ట్ లేదు. కాబట్టి నా ఒక సొంత డబ్బుతో అంటారు ఒక ఒక ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చినట్టు నేను ముందు నించోవాలి అన్నట్టు, నా వల్ల అందరికీ కూడా ఇలా లోక జ్ఞానం కావాలి అన్నట్టు ఒక గోల్ అది. అలా నేను మా ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ చేసి ఒక ఇల్లుని కట్టించి వాళ్ళకి అందులో సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలని ఒక డ్రీమ్. ఎందుకంటే మా అమ్మకి ఎప్పటి నుంచో కోరిక, నా సొంత ఇంట్లో నేను ఉండాలి, నా సొంత ఇంట్లో నేను పడుకోవాలి, నా సొంత ఇంట్లో నేను తినాలి అని చెప్పి మా అమ్మకి అదొక డ్రీమ్. కాబట్టి ఆ కోరిక నేను మా మమ్మీది మా డాడీది నెరవేర్చాలని చెప్పి నాది అదొకటి.